మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఆ పాటలో మనం దేవుని కొన్ని శక్తివంతమైన పేర్లను తెలుసుకున్నాం. ఎలోహిం, యాహ్వే, ఎల్ షద్దై, ఎల్ ఎలియోన్, అడోనై, యెహోవా జిరే, యెహోవా రాఫా వంటి పేర్లు. ప్రతి పేరు దేవుని స్వభావాన్ని, ఆయన శక్తిని, ఆయన ప్రేమను మనకు తెలియజేస్తుంది. ముందు పార్ట్ 1 లో ఉన్న వంటి పేర్లు ఇప్పుడు చూద్దాం. కానీ బైబిల్ మనకు చెబుతుంది దేవుడు తనను అనేక పేర్ల ద్వారా వెల్లడించుకున్నాడు. ఎందుకంటే ఆయన ఎవరో మరియు ఆయన తన ప్రజల కొరకు ఏమి చేస్తాడో తెలుసుకోవాలి. ఈ రోజు పార్ట్ 2 లో మనం పాత నిబంధనలో ఉన్న మరిన్ని శక్తివంతమైన దేవుని పేర్లను తెలుసుకోబోతున్నాం. ఈ పేర్లు దేవుని ప్రేమను, రక్షణను, పరిశుద్ధతను మరియు ఆయన సన్నిధిని మన జీవితాల్లో తెలియజేస్తాయి. ఈ రోజు మీకు అవసరం కావచ్చు మార్గదర్శనం, రక్షణ, సమాధానం లేదా దేవుని సన్నిధి. ఈ పేర్ల ద్వారా మనం తెలుసుకుంటాం మనకు అవసరమైన ప్రతిదీ దేవుడే. కాబట్టి ఈ సందేశం చివరి వరకు మాతో ఉండండి. ఎందుకంటే ఈ దేవుని పేర్లలో ఒకటి ఈ రోజు మీ జీవితానికి నేరుగా మాట్లాడవచ్చు. మన హృదయాలను తెరిచి కలిసి బైబిల్లోని మన దేవుని శక్తివంతమైన పేర్లను నేర్చుకుందాం. 8వ పేరు యెహోవా నిస్సి, ప్రభువు నా ధ్వజము. ఈ పేరు నిర్గమకాండము 17 బేడ్లో కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో యుద్ధం చేసినప్పుడు దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయానికి గుర్తుగా మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. యుద్ధంలో సైన్యం తమ జెండా కింద కూడినట్లే దేవుడు మనకు నాయకుడు మరియు రక్షకుడు. ఆయన మనకు విజయమిచ్చే ప్రభువు. కష్టాలు, పోరాటాలు వచ్చినప్పుడు దేవుడు మన పక్షాన నిలబడి మనకు విజయాన్ని ఇచ్చే ప్రభువే యెహోవా నిస్సి. 9వ పేరు యెహోవా షాలోమ్, ప్రభువు శాంతి. ఈ పేరు న్యాయాధిపతులు ప్రాలో కనిపిస్తుంది. గిద్యోను భయపడిన సమయంలో దేవుడు అతనికి దర్శనమిచ్చి భయపడవద్దు, నీకు శాంతి కలుగును అని చెప్పాడు. దానికి గుర్తుగా గిద్యోను ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా షాలోమ్ అని పేరు పెట్టాడు. దేవుడే నిజమైన శాంతిని ఇచ్చే ప్రభువు. మన భయాలు, ఆందోళనలు మధ్యలో కూడా ఆయన మన హృదయాలకు శాంతిని ఇస్తాడు. కష్టాలు మరియు భయాలు ఉన్నప్పటికీ దేవుడు మనకు నిజమైన శాంతి ఇచ్చే ప్రభు యెహోవా షాలోమ్. 10వ పేరు యెహోవా సిడ్కెను, ప్రభువు మన నీతి. ఈ పేరు ఇర్మియా 23లో కనిపిస్తుంది. దేవుడు తన ప్రజలకు రక్షకుడైన రాజును పంపుతానని చెప్పాడు. ఆయన ద్వారా ప్రజలు నీతిమంతులుగా చేయబడతారు. అందుకే ఆయనను యెహోవా సిడ్కెను అని పిలుస్తారు. మనం మన శక్తితో నీతిమంతులు కాలేము. దేవుడే మనకు నీతి ఇచ్చే ప్రభువు. మన పాపాలను క్షమించి దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబెట్టే ప్రభువు యెహోవా సిడ్కెను. 11వ పేరు ఎల్రోయి, నన్ను చూసే దేవుడు. ఈ పేరు ఆదికాండము 16:13లో కనిపిస్తుంది. హాగరు ఎడారిలో బాధలో ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఆదరించాడు. అప్పుడు హాగరు దేవునిని ఎల్రోయి అని పిలిచింది. దేవుడు మన పరిస్థితులను చూస్తాడు, మన బాధలను తెలుసుకుంటాడు. మనం ఒంటరిగా ఉన్నట్లు అనిపించినప్పటికీ దేవుడు మనలను గమనిస్తూనే ఉంటాడు. మన కష్టాలు, కన్నీళ్లు, పరిస్థితులన్నిటినీ చూసే దేవుడే ఎల్రోయి. 12వ పేరు యెహోవా మెకొదిష్కేం, పవిత్రపరచు ప్రభు. ఈ పేరు నిర్గమకాండము 31లో కనిపిస్తుంది. దేవుడు ఇశ్రాయేలీయులకు తానే వారిని పవిత్రపరిచే ప్రభు అని చెప్పాడు. వారు ఆయనకు ప్రత్యేకమైన ప్రజలుగా ఉండాలని దేవుడు కోరాడు. దేవుడే మనలను పాపం నుండి విడదీసి పవిత్రమైన జీవితం గడపడానికి సహాయం చేసే ప్రభువు. మన జీవితాలను మార్చి దేవునికి పవిత్రంగా జీవించడానికి మనలను సిద్ధం చేసే ప్రభువా మెకొదిష్కేం. 13వ పేరు యెహోవా సెబావోత్, సైన్యములకు ప్రభువు. ఈ పేరు బైబిల్లో అనేక చోట్ల కనిపిస్తుంది. ఉదాహరణకు 1 సమూయేలు 1:3. ఇది దేవుడు పరలోక సైన్యాలన్నింటికి అధిపతిగా ఉన్నాడని సూచిస్తుంది. దేవుడు సమస్త దూతల సైన్యాలకు నాయకుడు. ఆయనకు అన్ని శక్తులు మరియు అధికారాలు ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని శక్తుల కంటే గొప్పగా పరలోక సైన్యాలను నడిపించే ప్రభువే యెహోవా సెబావోత్. 14వ పేరు యెహోవా రోహి, ప్రభువు నా కాపరి. ఈ పేరు కీర్తనల గ్రంథము 23లో కనిపిస్తుంది.
యెహోవా నా కాపరి, నాకు కొదువలేదు అని దావీదు చెప్పాడు. కాపరి తన గొర్రెలను చూసుకొని కాపాడి సరైన మారు నడిపించినట్లే దేవుడు కూడా తన ప్రజలను నడిపిస్తాడు. దేవుడు మనలను ప్రేమతో చూసుకుంటూ రక్షిస్తూ సరైన మార్గంలో నడిపించే కాపరి. మన జీవితంలో దేవుడు మనలను కాపాడి పోషించి నడిపించే ప్రభువే యెహోవా రోహి. ఈ రోజు మనం దేవుని కొన్ని అద్భుతమైన పేర్లను తెలుసుకున్నాం. ప్రతి పేరు దేవుని స్వభావాన్ని, ఆయన ప్రేమను, ఆయన శక్తిని మనకు తెలియజేస్తుంది. ఈ రోజు మరో 7 దేవుని పేర్ల గురించి తెలుసుకున్నాం. అవి: యెహోవా నిస్సి, ప్రభువు నా ధ్వజము. యెహోవా షాలోం, ప్రభువు శాంతి. యెహోవా సిడ్కెను, ప్రభు మన నీతి. ఎల్ రోయ్, నన్ను చూసే దేవుడు. యెహోవా మెకోదిష్కేం, పవిత్రపరచు ప్రభు. యెహోవా సెబావోత్, సైనుల ప్రభు. యెహోవా రోహి, ప్రభు నా కాపరి. బైబిల్లో దేవుని పేర్లు కేవలం పదాలు మాత్రమే కావు, అవి ఆయన మన జీవితాల్లో చేసే కార్యాలను చూపించే సత్యాలు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా గుర్తుంచుకోండి, దేవుడు మీకు అవసరమైన ప్రతిదీ అయ్యేవాడు. కాబట్టి దేవుని ఈ పేర్లను కేవలం వినడం మాత్రమే కాదు, వాటిని మీ జీవితంలో అనుభవించండి. మరిన్ని దేవుని అద్భుతమైన పేర్లు మరియు బైబిల్ సత్యాలను తెలుసుకోవడానికి తదుపరి భాగంలో మళ్ళీ కలుద్దాం. See you in the next part. అంతవరకు ప్రభు మీ అందరినీ ఆశీర్వదించుగాక. దేవుని మహిమకు మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.